హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు సకినాలు చేయడానికి అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఏం చేయను ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్నే పిండి కలపడం మొదల నుండి సకినాలు చేయడం దాకా ఒక్కదాన్నే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి మా సకినాలు. నేనైతే కొంచెం అయితే పిండి అరిసెల కోసం అయితే తీస్తున్నా అండి. సపరేట్ తీయడానికి మళ్ళీ ఓపిక లేదు. దాంట్లోనే కొంచెం అరిసెల కోసం అయితే పిండి తీసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, అందరికి తెలిసిన విషయమే, కానీ ఏదో నేను చేసేది చూపెడదాం అన్నట్టు అయితే చేస్తున్నాయి. ఓమ, నువ్వులు మంచిగా కడుక్కొని అయితే పిండిలో వేసుకోవడానికి అయితే వాటిని క్లీన్ చేసుకుంటున్నానండి. చూడండి, నువ్వుల కవర్ ముడి రావట్లేదండి, ఎక్కువనే పోసుకున్నాను నేను నువ్వులు అయితే. ఎంత పిండి అంటే ఒక 3 కిలోల పిండి అండి. నువ్వులు కూడా ఎక్కువనే పోసుకున్నా. నా వీడియో ఎట్లుంది అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. నేనైతే నువ్వులు ఓమ ఒక దాంట్లో వేసి మంచిగా క్లీన్ చేసుకొని అయితే పిండిలో వేసుకుంటున్నా. ఏదో ఇక నాకు తెలిసినట్టయితే చేస్తున్న ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్ ఉంటే అయితే కామెంట్ చేయండి, ఓకేనా అండి? ఇక నువ్వులు, ఓమ, ఉప్పు అంతే. ఈ సకినాలు చేయడానికి అయితే లాస్ట్ ఏం రాదండి, ఎందుకంటే అవి పిండి లూజ్ అయినా ఏం బాధ లేదు, గట్టిగా అయినా ఏం బాధ లేదు. అది ఎట్లన్నా దాన్ని మలుచుకోవచ్చు మనం. గ్యారెల పిండి, కారపూస పిండి కంటే నాకు సకినాల పిండి కలపడం అయినా సకినాలు చేయడం అయినా చాలా ఇష్టం. ఎందుకంటే వాటితోటి ఏం ప్రాబ్లం ఉండదు. ఇరిగిపోయినా మళ్ళీ వాటిని సకినం పోసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. మంచిగా పిండిని అయితే మంచిగా మనం కలుపుతూ ఉండాలి, అట్లయితే స్మూత్ అయ్యి సకినం మంచిగా వస్తుందండి. మాకైతే ఇంటి ముందు కూడా ఉందండి, ఒరి అది లేచి నుండి నైట్ దాకా అదే పనిలో ఉంటుంది. నేనైతే గౌరమ్మ చేసి పసుపు కుంకుమ వేస్తున్నా. మా సైడ్ అయితే ఇట్లా వేస్తామండి, మీరు ఇట్లా వేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. నేనైతే స్టార్ట్ చేసిన. ఇక నాకు పర్ఫెక్ట్ ఏం రాదండి సకినాలు చేయడం. ఏదో ఇక ఇంట్లో మందం ఎవరిని పిలవకుండా అయితే నాకు నేను చేసుకోగలను అనే ధైర్యం అయితే ఉంది. ఎవరేమన్నానండి, ఇట్లా వచ్చినాయి అనేది అయితే కామెంట్ చేయండి, ఓకేనా? మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారండి. నేనేమో సకినాలు పోయడం, మా వారైతే సకినాలు కాల్స్తారు. మధ్యలో లేచి వెళ్ళారు, ఎవరో వచ్చారు మా వారి కోసం, అందుకే నేను వేస్తున్నా. చూడండి, తొందరనే అయిపోయినాయండి. ఏమందా అబ్బా అన్నట్టు ఇబ్బంది ఏం అనిపించలేదు. ఇద్దరం అయితే మంచిగా నిమ్మలంగా చేసేసుకున్నాం సకినాలు అయితే.